राम राम फ्रेंड्स। भारत माता की जय। भारत माता की जय। हर हर महादेव, हर हर महादेव। భారత్ ఆర్మీ పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులను 72 కన్నెల దగ్గరికి పంపినాక చేస్తున్న నినాదాలు ఇవి. కలుగులో దాక్కున్న ఎలుకలను మట్టుబెట్టిన భారత్ సైన్యం. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ కెల్లర్. మే 13న జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ జిల్లాలో భారత సైన్యం ఆపరేషన్ కెల్లర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ లక్ష్యం షోకల్ కెల్లర్ అడవుల్లో దాక్కున్న లష్కరే తోయిబా ఎల్ఈటి ఉగ్రవాదులను నిర్మూలించడం. రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ నుంచి వచ్చిన నమ్మకమైన సమాచారం ఆధారంగా ఈ సెర్చ్ అండ్ డెస్ట్రాయ్ మిషన్ మొదలైంది. ఒక పక్క ఆపరేషన్ సింధూర్ బార్డర్లో దేశం బయట ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద, ఉగ్రవాదుల మీద దాడి చేస్తుంటే, భారతదేశంలోనే ఉన్న మరకల కోసం చేపట్టిన ఆపరేషన్ కెల్లర్. అసలు ఏం జరిగింది? భారత సైన్యం షోకల్ కెల్లర్ ప్రాంతంలో కాటన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ప్రారంభించగానే ఉగ్రవాదులు భారీగా కాల్పులు జరిపారు. దీంతో రెండు వైపులా తీవ్రమైన కాల్పులు జరిగాయి. ఈ హై వోల్టేజ్ ఎన్కౌంటర్లో భారత సైన్యం 3 హార్డ్ కోర్ ఉగ్రవాదులను నిర్మూలించింది. వీరిలో ఒకరు షాహిద్ కుట్టే, లష్కరే తోయిబా యొక్క ప్రాక్సీ గ్రూప్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ TRF చీఫ్. ఇతను ఏప్రిల్ 22 పహల్గాం దాడికి మాస్టర్ మైండ్.